అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2 శుభవార్తలు వెల్లడించింది. మొత్తానికి ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అనేవి అందించబోతున్నారు. ఈ 5 లక్షల రూపాయలు అనేవి కేవలం 4,50,000 మందికే అందిస్తారు. ఎందుకంటే మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఇంటి స్థలం కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన చేసింది. ఈ అంశాలకి సంబంధించి ఈరోజు 2 శుభవార్తలను వెల్లడించారు. సో లబ్ధిదారుల ఎంపికకి సంబంధించిన ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది, ఎంపికైన లబ్ధిదారుల లిస్ట్ ఎలా చూసుకోవాలి అనే సమాచారాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, అర్హులు ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి జనవరి నెలలో 4 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ 4 పథకాలలో ఒక పథకం ఇంద్రమ్మ ఇండ్లు, మొదటి పథకం రైతు భరోసా, రెండో పథకం కొత్త రేషన్ కార్డులు, ఆ తర్వాత 6,000 రూపాయల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 26వ తారీఖు నాటికి 32% సర్వే పూర్తయింది. ఈరోజు డిసెంబర్ 29వ తారీఖు నాటికి దాదాపుగా 59% సర్వేను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలలో సర్వే ఇబ్బందులు, కొన్ని ప్రాంతాలలో సర్వర్ ఇబ్బందులు, కొన్ని ప్రాంతాలలో సిగ్నల్ ఇబ్బందులతో సతమతం అవుతున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ సర్వేలో మీరు ఇప్పటివరకు పాల్గొన్నారా అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 80 లక్షల వరకు లబ్ధిదారులకు ఇండ్లు కావాలని కోరుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ జాబితా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి గ్రామ పంచాయతీలలో కూడా దానికి సంబంధించిన పేర్లు వచ్చాయనే సమాచారం తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి సర్వే చేపడుతున్నారు. సో అందులో మీరు సర్వేలో పాల్గొన్నారా, పాల్గొనలేదా? పాల్గొంటే ఎస్ అని, పాల్గొనకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా, యాసంగికి రైతు భరోసా అనేది అందబోతుంది. 2 కార్లలో ఈ కార్కి రైతు భరోసా అనేది అందబోతుంది. మొత్తానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి నిన్న సెక్రటేరియట్లో సబ్ కమిటీతో చైర్మన్ బట్టి విక్రమార్క గారు సమావేశం ఏర్పరిచి, ఈ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ అయితే విడుదల చేశారు. 7,500 రూపాయల రైతు భరోసా సాగు చేసిన భూములకి జమ కాబోతుంది. ఇక రైతు భరోసాకి ఇంద్రమ్మ ఇండ్ల అంశానికి వచ్చినట్లయితే, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అనేవి అందించబోతున్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి ఉపయోగకరంగా ఉండే ఏమైతే సిమెంట్, అలాగే సువ్వలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి స్లాబ్ వేయడానికి అవసరమయ్యే సువ్వలకి సంబంధించి కూడా కంపెనీలతో చర్చించి లబ్ధిదారులకు 10% డిస్కౌంట్ ఇచ్చే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారుల ప్రక్రియను జనవరి 10వ తారీఖు కల్లా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత అంటే జనవరి 20వ తారీఖు నుండి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వివరణను అందించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి జనవరిలో విడుదల చేయబోతున్నారు. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.